బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అందరికీ నా నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు చెర్రీస్ అకాడమీ వారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మరియు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్నాథ్ హెడ్గే గారికి మరియు రాజంపేట అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ గారికి మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మరియు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు నా సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ప్రియమైన విద్యార్థులారా, నా మొదటి అంశము విద్యార్థులు తమ విద్యా జీవితంలో విలువైన వాటికి ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. అందులోని ముఖ్యమైనది విద్యాలయ గౌరవం, రెండవది తల్లిదండ్రుల గౌరవం, మూడవది ఉపాధ్యాయుల గౌరవం, నాలుగవది పుస్తకాల గౌరవం. నా మొదటి అంశము ఈ విద్యాలయం యాజమాన్యం వారు విద్యాలయ గౌరవం గురించి మాట్లాడమన్నారు. ఇది నా మొదటి అంశము. చైర్మన్ చందన్ కుమార్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, కరస్పాండెంట్ ప్రేమలత గారు మరియు ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత అయిన రంగప్రసాద్ గారు సిఓ వారి నేతృత్వంలో అధ్యాపక బృందంతో ఎంతో కలిసిమెలిసి ఈ చెర్రీస్ విద్యాలయ సంస్థను నడిపిస్తున్నారు. వారి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఈ విద్యాలయం నందు ప్రకర్షాల నుండి అనుభవం గల అధ్యాపక బృందంతో విద్యార్థులకు మంచి విద్యా జ్ఞానంతో పాటు క్రమశిక్షణ మరియు సంస్కృతి సంస్కారాలతో కూడినటువంటి విద్యను బోధిస్తున్నారు. రాజంపేటలో ప్రారంభించిన అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించిన విద్యా సంస్థ ఏదైనా ఉంది అంటే అది చెర్రీస్ హై స్కూల్ అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ 100% పూర్తి విద్యను అందిస్తున్నారు. ఈ స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సబ్జెక్ట్ను ప్రొజెక్టర్ విజువలైజేషన్స్ ద్వారా నేర్పిస్తున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను విజయం వైపు నడిపిస్తున్నారు సార్. చిన్న కంటెంట్ సార్. ఓ విద్యార్థి నువ్వు ఒక శిలవి చెర్రీస్ హై స్కూల్ వారి ఉపాధ్యాయులు శిల్పులు చెర్రీస్ హై స్కూల్ వారి ఉపాధ్యాయులు శిల్పులు మీ విజయం ఒక అద్భుత శిల్పము. ఇదే చెర్రీస్ హై స్కూల్ వారి నమ్మిన సిద్ధాంతం సార్. అతి త్వరలో జూనియర్ కాలేజ్ కూడా స్థాపిస్తున్నారు. వారు విజయం సాధించాలని అలాగే నేను కోరుకుంటాను. ప్రియమైన విద్యార్థులారా, ఈ విద్యాలయం నందు బయట మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ విద్యాలయం లోపల మీరు అందరూ ఒక కుటుంబం లాంటి వారు. ఈ విద్యాలయం నందు మనం నేర్చుకునేది విద్యా జ్ఞానం. ఈ విద్యా జ్ఞానం వలన చీకటి నుండి వెలుగులోనికి తీసుకువచ్చేటువంటి ఒక విలువైన సంపద. విద్యాజ్ఞానం అనేది చీకటి నుండి వెలుగులోనికి తీసుకువచ్చేటువంటి విలువైన సంపద. ముందు నేను నా మొదటి అంశం తల్లిదండ్రుల గురించి మాట్లాడతాను సార్. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి పెంచి పోషించి వారు డబ్బులు సంపాదించి మీకు అవసరమైనటువంటి అన్ని వసతులు కల్పించారు. ఈ విద్యాలయం నందు చేర్పించారు. మరి ప్రియమైన విద్యార్థులారా, మీ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకండి. బాగా చదివి తల్లిదండ్రుల పేరు మరియు గురువుల పేర్లు, విద్యా సంస్థల పేరు, మన ఊరు పేరు, మన ఆంధ్ర పేరు, ముఖ్యంగా మన భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ప్రకాశింపజేసేలా నేను మీ అందరినీ ఒక ఆశయం ఒక లక్ష్యం పెట్టుకోమని కోరుకున్నాను. లక్ష్యాన్ని ఎంచుకోండి, లక్ష్యాన్ని చేరుకోండి. లక్ష్యాన్ని చేరుకోండి. నా మూడో అంశము ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల గౌరవం. ఉపాధ్యాయులు మనకు విద్యా జ్ఞానం అందించి విద్యావంతులుగా భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వారిని గౌరవించాలి. మన పూర్వీకులు గురువుల ముందర నడవడానికి కూడా భయపడేవారు. నా విద్యార్థిని ఈ విద్యాలయం నందు
ఉద్యోగస్తులు కార్మికులు పనిచేసే ఉంటారు. వారి గురించి ఒక మాట చెప్తాను. పాఠశాలలో పనిష్మెంట్లు కానీ, శుభ్రత చేసే కార్మికులు కానీ, స్కూల్ బస్ డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, ఆయాలు కానీ, ఇలా ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విద్యాలయంలో కష్టపడి పనిచేస్తున్నారు. వారిని మనం గౌరవించాలి. వారితో మనం ప్రేమగా మర్యాదగా మాట్లాడాలి. వారు ఎంతో మనకు సహాయం చేస్తున్నారు. వారు చేస్తున్న పనిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వారు మన మంచిగా చేస్తున్నారు కాబట్టి చేతనైతే వారికి సహాయం చేయాలి. అంతేగాని తక్కువ చేసి మాట్లాడకూడదు. కష్టపడి పనిచేసే వారి చేతులు ఆ భగవంతునికి ఎంతో ప్రియమైనవి, ఎంతో గౌరవప్రదమైనవి. కష్టపడి పనిచేసే వారి చేతులు ఆ భగవంతునికి ఎంతో ప్రియమైనవి, ఎంతో గౌరవప్రదమైనది. నా చివరి అంశము పుస్తకాల గౌరవం. నేను చాలా ఇళ్లలో గమనిస్తున్నాను, పుస్తకాలను చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. ఇది చాలా తప్పు. పుస్తకాలను చాలా గౌరవించాలి. అవి మనము జ్ఞానం యొక్క కారాగారాలు. ఈ విద్యా సామాగ్రిని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరంగా పేజీలు చింపకండి, ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. జరిగిన కథ ఒక చెప్తాను. ఒకరోజు ఒక మహాకవి, ఆయన పేరు డాక్టర్ అల్లమా ఇక్బాల్ గారు. ఆయన భారత జాతీయ గీతము ఉర్దూలో రచించినటువంటి మహాకవి. సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా రచించినటువంటి మహాకవి. ఆయన ఒకసారి తన పుస్తకాలను ఎంతో గౌరవంగా తన పుస్తక అల్మారుని ఆ జ్ఞానం గౌరవిస్తుంది అన్నారు. పుస్తకాలను గౌరవించే వారిని ఆ జ్ఞానం గౌరవిస్తుంది అన్నారు. అందువలన విద్యార్థులారా, నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇహలోకము మరియు పరలోకము నందు మనము ఉపయోగపడే విధంగా ఆ దేవుడు మనల్ని మంచి గౌరవాన్ని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.